ఏడవ భాషలో చేసి విన్న తర్వాత ఏం చేయాలి? గీతే కిరతియో ఈ యొక్క గొప్ప గుణాలను పాడుదాము నోరారా. నీ గేటే కిరతియో నోటి ద్వారా ఆ మంచి మాటలను భగవంతుని గుణగణాలను పాడుదాము భగవంతుడు చెప్పిన వారు. కానీ మంతవ్య అంటాం మనం. ఇప్పుడు ఇవి చేస్తే ఏం కలుగుతుందట? మనకు మంచి తేజస్సు లభిస్తుందట. ఇవాళ మేలుకొలిపే గోపికను చక్కగా తేజస్సు కలిగి ఉన్న గోపిక ఎప్పుడైతే భగవంతుని అందే ఉపాసన కలిగి ఉంటారో వారి చుట్టూ ఒక ఆరా ఉంటుంది. భగవంతుని మనిషిలో ధరిస్తే ఏమవుతుంది? మన ముఖంలో గల తేజస్సు వర్చస్సు కనబడుతుంది. మిగిలిన వాళ్ళ కంటే వ్యత్యాసంగా ఉంటారు వారు. ఆచార్యులు కావచ్చు, భగవంతుడు కావచ్చు, భగవంతుని ఉపాసన చేసుకునే ఆచార్యులు కావచ్చు, వారిని చూస్తే వారి ముఖం అంత తేజస్సుగా ఎందుకు ఉంటుందంటే ఎప్పుడూ వారు భగవంతుని ధరించి ఉంటారు కాబట్టి వారికి అంత గొప్పైన తేజస్సు కలిగి ఉంటుంది. అలాంటి గొప్పైన తేజస్సును మనం పొందడానికి ఈ వ్రతాన్ని ఆచరించాలి. ఈ వ్రతంలో పెద్దలు చెప్పిన మాటలు వినాలి, పరుషంగా మాట్లాడకూడదు, మన గురించి మనం గొప్పలు చెప్పుకోకూడదు. ఇవన్నీ కూడా అమ్మవారు ఏర్పాటు చేసి రోజుకొక విషయం చొప్పున మన జీవితాన్ని ఉద్ధరించుకోవడానికి చేయగలిగేటువంటి యొక్క నియమాలు. ఇవన్నీ కూడా ఈ నియమాలను చెప్పి ఈ రోజు ప్రకాశంలో మళ్ళీ ఏం చెప్తుంది? మూడవ గొప్ప దగ్గరికి ఈ గోష్ఠంగా అదేమి లేచి వచ్చిందట. బాగానే ఈ చక్కగా బయట పక్షుల కిలకిలా రావాలని వినిపిస్తున్నాయి కదా. ఈ స్వానం తూర్పు దిక్కున చక్కగా ఆకాశం తెల్లవారుతూ ఉంది అనడానికి గుర్తేంటయ్యా? అంటే ఉదయమే పశువులన్నీ కూడా పక్షులను మేయడానికి బయలుదేరి వెళ్తూ ఉన్నాయి. తూర్పు దిక్కున ఆకాశం తెల్లవారుతూ ఉంది. ఆ ఉదయ భానుడు తాను ఉదయించడానికి అనుకూలంగా ఆకాశం తన రంగును మార్చుకుంటుంది. అంటే సూర్యుడు వస్తే తేజం పుణ్యం కలుగుతుంది. ఆకాశం అంతా కూడా వెలుతురుతో నిండిపోతుందట. అంతే కదా, సూర్యుడు లేని ఉన్నదంతా కూడా నిశిగా ఉంటుంది, అంటే చీకటిగా ఉంటుంది. కానీ అలాంటి చీకటిని పారద్రోలి సూర్యుడు తేజోవంతంగా రావడానికి ముందు ఆకాశం యొక్క రంగేంటి? నిర్మలము అని చెప్తారు. అంటే తెల్లని రంగులో ఉంటుందట. దీంట్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటయ్యా అంటే భగవంతుడు మన హృదయం అనే ఆకాశంలో ప్రకాశించాలంటే మన హృదయాన్ని నిర్మలంగా చేసుకోవాలి. ఇది అమ్మవారి స్థితి. ఈ భాషలో కూడా మనం ఆకాశాన్ని తెల్లగా చేసుకుంటే అప్పుడు ఆ సూర్యనారాయణుడు మనలో కూడా ఉదయిస్తాడు. అప్పుడు భగవంతుడు ఉదయించడము మేల్కోవడం అంటే ఏంటంటే మనకు జ్ఞానం కలగడము. మన అజ్ఞానం దూరమైపోయి మన జ్ఞానం కలగడమే భగవంతుని యొక్క ఉజ్జీవనము అని ఈ భాషలో చెప్తుంది. అలా గేదెలు పశువులు మంచు పడి ఉన్నటువంటి ఆ పక్షులను తినడానికి బయలుదేరి వెళ్తున్నాయి. అలా మిగిలిన వారు కూడా ఇంకా ఈమె లేవట్లేదని వెళ్ళిపోతూ ఉన్నారు. గోష్ఠి అంటే అంతా ఒకటి ఉంటుందా? ఉండదు కదా. కొంచెం ఇంతసేపు ఏంటంటే వెయిట్ చేసేది, మనం బయట కూర్చున్నాం, అయినా ఈమె లేవట్లేదు కాబట్టి మనందరం వెళ్ళిపోదాం అని అక్కడి నుంచి కొంతమంది వెళ్తూ ఉండడానికి ప్రయత్నం చేస్తే అలా కాదమ్మా, అందరం కలిసి వెళ్దామని వారందరినీ ఆపి ఉంచాము నీకోసమే, కాబట్టి నీవు త్వరగా నిద్ర లేవవలసింది అని చెప్పేసి చెప్తుంది. అంటే చక్కగా పవిత్రురాలమైన నీవు వస్తేనే మా గోష్ఠికి పరిపూర్ణత్వం లభిస్తుందమ్మా, కాబట్టి నీవు త్వరగా లేచిరా బయటికి అని చెప్తూ ఉంది. వచ్చి ఏం చేయాలి? పాడి పైకొండు మా వాయిపులంగానై మల్లై మాటిగా చక్కగా కేసీ అని గుర్రం రూపంలో వచ్చిన రాక్షసుని సంహరించిన వారికి
అలాగే మల్లని మాటిగా మల్ల యోధులను తనను సంహరించడానికి కంసుడు పంపిస్తే అతన్ని సంహరించిన ఆ స్వామి దేవాది దేవలై చెందున్నాం సేవిస్తార్. ఆ దేవాది దేవుడైనటువంటి పరమాత్మను మనందరం సేవించుకుందాం అని పాట పాడదాం. అతని గురించి అతని యొక్క సకలి గుణగణాలను కీర్తిద్దాం అనే విషయాన్ని తెలుపుతుంది. ఆ దేవాది దేవుని దేవతలందరికీ దేవుడైన దేవతలందరిచే కొలవబడేటువంటి పాదాలు కలిగిన ఆ శ్రీమన్నారాయణుని సేవిద్దాం. దానికి ఎలాంటి విచారం కూడా అవసరం లేకుండా నీవు త్వరగా లేచి మన గోష్ఠిలో కలిసి వెళ్ళి చక్కగా ఆ శ్రీమన్నారాయణుని శ్రీచరణాలను సేవిద్దాం కదా అని గోదా అమ్మవారు ఈ రోజు ప్రార్థనలో మనందరికీ కూడా విన్నవిస్తుంది. మనం కూడా ఆ గోదా అమ్మవారి గోష్ఠి సాక్షిగా శ్రీమన్నారాయణుని శ్రీచరణాలను సేవిద్దాం. కరుణాం గోదారంగనాథ భగవానుకి. అందరూ కూడా ఈ రోజు నారాయణ నామాన్ని పలకాలట. చెప్పండి. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాయో బ్రాహ్మణేభ్య శుభమస్తు. గోదాయై నిత్యశ్రీ నిత్యమంగళం. ఓం స్వస్తి. జై శ్రీమన్నారాయణ. మెడలో ఉన్న మాలను గోష్ఠి పూర్వకంగా స్వామి మెడలో సమర్పిస్తుంది. జై శ్రీమన్నారాయణ.